క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులయ్యున్నారని చెప్పెను. 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనం. దోతానులో ఉన్న ప్రవక్త చుట్టూ రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం మోహరించాయి. అతని దగ్గర ఉన్న యవ్వన సేవకుడు వారిని చూసి, ఇంత గొప్ప సైన్యం బారి నుండి ఇప్పుడు తప్పించుకోవటమెలా అని బెంబేలెత్తిపోయాడు. అయితే ప్రవక్తకు ఉన్న దివ్యదృష్టి ఆ సేవకునికి లేదు. అంతకంటే గొప్ప సైన్యం, ఇంకా శక్తివంతమైన ఆయుధాలతో వచ్చి తమకు ఏ హాని కలుగకుండా కావలి ఉన్న సంగతి ఆ ప్రవక్త చూడగలిగాడు. మామూలు గుర్రాల కంటే అగ్నిగుర్రాలు ఎంతో బలమైనవి. ఇనుప రథాల కంటే అగ్నిరథాలు చాలా శక్తివంతమైనవి. ఈ కాలంలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. సత్యానికి శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా పేరు ప్రతిష్టలు, పరపతి ఉన్నవారు, అన్ని విషయాలు నేర్చుకున్నవారు, యుక్తిగలవారు. వారి చేతుల్లో సత్యం నలిగిపోతోంది. అయినప్పటికీ దేవుని సేవకులు భయపడనక్కర్లేదు. దృశ్యమైన, అదృశ్యమైన బలగాలు, చాలా శక్తివంతమైన సైన్యం నీతిమంతుల పక్షంగా ఉన్నారు. దేవుడు తన సైన్యాన్ని సిద్ధంగా ఉంచాడు. అవసరమైన సమయంలో వారు బయటకు వస్తారు. మంచితనం, సత్యం పక్షంగా ఉన్న సైనికులు దుష్టశక్తుల కంటే చాలా బలవంతులు. కాబట్టి మన ఆత్మలను లేవనెత్తుకుందాం. తమ్మును కాపాడే రహస్య సైన్యం తమ చుట్టూ ఉందని ఆనందంతో నడుస్తూ వెళుతున్న ఆ ప్రవక్తతోనూ యవ్వన సేవకునితోనూ కలిసి వెళ్దాం. సమస్త భయానికి మించి మనం శక్తిని పొందుతాం. మనం గెలుపు వైపునే ఉన్నాం. యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండవచ్చుగాని అది ఎలా ముగుస్తుందో మనకు తెలుసు. దేవుడు తోడుగా ఉన్న విశ్వాసపక్షంగా చాలా బలం ఉంది. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.